హాయ్ ఫ్రెండ్స్, నాలాగే మీరు కూడా కల్కి 2898 ఏడి మూవీ చూసుంటారని, చూసి ఆనందించుంటారని కోరుకుంటున్నాను. సినిమా ఒక విజువల్ వండర్. తెలుగులో కాదు ఇండియాలోనే పూర్తిగా టెక్నాలజీ బేస్డ్ మూవీ ఇప్పటి వరకు రాలేదు. అలాంటిది ఏమన్నా మూవీ వచ్చింది అంటే అది కల్కి 2898 ఏడి. సో ప్రతి సీను అట్ ద సేమ్ టైం ప్రతి విజువల్ చాలా వండర్ఫుల్గా డిజైన్ చేశారు. స్టోరీ అంటే స్టోరీ టెల్లింగ్ కానీ నెరేటివ్ కానీ కొంచెం స్లోగా ఉన్న మ్యాక్సిమం క్యారెక్టర్స్ అందరూ పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ అవ్వడంతో మూవీ బోర్ కొట్టకుండా మేనేజ్ చేశారని చెప్పాలి. అయితే నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అశ్వత్థాముడు చిరంజీవి, అలాగే అశ్వత్థాముడు కారణజన్ముడు. సో అశ్వత్థాముడు ఎవరినైనా కొడితే ఒక్క దెబ్బ చాలండి, ఆ దెబ్బతో అవతల వాడు చచ్చిపోవాల్సిందే. అలాంటి అశ్వత్థాముడితో భైరవ, అదే మన ప్రభాస్, ఒక 4-5 సార్లు తలపడతాడు. ఇక్కడ అశ్వత్థాముడికి ఒక సందేహం రావాలి కదా, నేనెవరినైనా కొడితే ఇంకాడు భూస్థాపితం అయిపోవాలి, కానీ వీడేంటి మాటి మాటికి మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు అని. అశ్వత్థాముడు అలా ఆలోచించుంటే మూవీ ఎలా ఉండేది, ఆ క్లైమాక్స్ ఇంకా వండర్ఫుల్గా ఉండేదని నా ఫీలింగ్. మీ ఫీలింగ్స్ ఏంటో కామెంట్స్ రూపంలో చెప్పండి. నాగశ్విన్ గారు, మీరైతే డెఫినెట్గా చెప్పాలి. థ్యాంక్ యూ.